నుంచి రైతన్నలకు అనేక రకాలుగా సర్వీసులు కానీ అనేక రకాల ఏర్పాట్లు కానీ చేయడం జరిగింది. అందులో భాగంగానే గత 30 సంవత్సరాలుగా మేము రైతులతో పాటు రైతన్నల వ్యవసాయంలో ప్రతి దానిలో భాగస్వామ్యమై ఉన్నాము. దాంతోపాటు రైతులకు ఇంకేమైనా చేయాలి అని మేనేజ్మెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. అంటే ఇన్ని రోజులుగా రైతన్నలతో మాతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉడతా భక్తి సాయంగా అయినా సరే ఖచ్చితంగా రైతన్నలకు మేము ఏదో ఒకటి చెయ్యాలి అన్న దృఢ సంకల్పంతో ఒక భారతదేశం మొత్తంలో ఒక ఐదు పైలట్ ప్రాజెక్టు తీసుకుంటే అందులో మొట్టమొదటిగా గజ్వేల్ నుంచి ఆ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే రైతులకు ఖచ్చితంగా మేము సర్వీస్ చేయాలి. ఏ రకమైన సర్వీస్ చేయాలి అనే దాంట్లో గత 6 నెలలుగా మా కంపెనీ అనేక రకాల సర్వేలు నిర్వహించి రైతుల దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలనేది ఒక 10 పాయింట్లను రెడీ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతుకు అవగాహన కల్పించడంలో కొంచెం వెనకబడి ఉన్నాం కాబట్టి రైతు అవగాహన కల్పించాలి. దాంతోపాటు భూసార పరీక్షలు నిర్వహించాలి. దాంతోపాటు చాలామందికి చాలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్కీమ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఆ స్కీమ్లను ఎలా ఉపయోగించుకోవాలి తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి అవి మా కంపెనీ నుండి జస్ట్ మనం అన్ని కంపెనీలాగా ప్రొఫెషనల్గా కాకుండా మనం ఏం చేయాలి, రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలా అనేక రకాలుగా భూసార సర్వీస్ పరీక్షలు నిర్వహించడం కానీ దాంతోపాటు ఆ రైతులకు అన్ని రకాల స్కీమ్లపైన అవగాహన కల్పించడము ప్లస్ వాటితో పాటు సర్వీస్ కూడా ఇవ్వడానికి కొన్ని సంస్థలతోటి మేము టైఅప్ అయి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత 25-30 సంవత్సరాలుగా మనకి ఏరియా నుంచి కూడా చాలామంది డీలర్ మిత్రులు కూడా చాలా సహకరించడం జరిగింది. గజ్వేల్ వెంకటేశ్వర పట్లయ్య సంతోష్ రెడ్డి గారు కానీ, నాగరాజు గుడ్డ కానీ, మన జగదేవ్పూర్ హనుమాన్ జహంగీర్ గారి గౌరారం కానీ అందరూ కూడా సర్వీస్ చేయడం జరిగింది. వాళ్ళ త్రోలో మేము అనేక మంది రైతులకు చాలా సమస్యలకు పరిష్కారంగా అనేక రకాల ఉత్పత్తులను మేము అమ్మకం చేయడం జరిగింది, వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా కూడా ఇకపైన ఒక అమ్ముకోవడమే కాకుండా మేము సేల్స్ చేయడమే కాకుండా రైతులకు సర్వీస్ ఇవ్వడానికి కూడా ఇంకా మేము ముందుకు రాబోతున్నాం. మాకు అదేవిధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్క రైతన్నలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి.